జరుగుతుంది. సో నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? డెఫినెట్లీ పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకంటే ప్రజలకి సేవ చేస్తుండు, ప్రజలకి గ్రామానికి ఇంటికి వెళ్తుండు, చూస్తుండు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటుండు. అందుకే ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నాను. అంటే నారా లోకేష్ కి అర్హత లేదంటున్నారా, లేకపోతే ఛాన్స్ లేదంటున్నారా? అర్హత ఉంది, ప్రజల్లో వెళ్ళాలి కదా. ప్రజల్లోకి ఇద్దరికి పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్, నారా లోకేష్ మైనస్ పాయింట్ చెప్తాను. పవన్ కళ్యాణ్ ప్రజల లోపలికి వెళ్తున్నారు, నారా లోకేష్ లోపలికి వెళ్తుంది, ప్రజల లోపలికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెంట్ ఏంటి అంటే చెప్పాను కదా, అతను ఎత్తుండితే అంతే. అంటే ప్రజల్లోకి వెళ్ళడం లేదంటారు. అవును. అంటే ఇంతకుముందు పాదయాత్ర చేసి అందరిని కలిసి కదా నారా లోకేష్ కూడా. అప్పుడు కలిసారు, ఇప్పుడు కలిసలేడు కదా. ఇప్పుడు కలిస్తే అతను చూస్తే సేమ్ ఇద్దరికి ఈక్వల్ ఉంటారు కదా. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సీఎం రేస్ లో ఉంటే చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చు? నేనైతే డెఫినెట్లీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చు. మరి ఆయన అక్కడ ఉన్నది కొడుకు కదా. కొడుకు అయితే అంటే ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారంట. సీఎం అనేది ప్రజల్లో ఎవరు ఎక్కువ హెల్ప్ చేస్తారు అన్నది చూసి పోస్ట్ అనేది ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఉన్నందుకే చాలా మంది వెనక్కి లాగని ట్రై చేస్తున్నారు కదా. ఒకవేళ సీఎం అయ్యే ఛాన్స్ వస్తే మరి ఊరుకుంటారు అనుకోవచ్చా? ఇంతకు మించి నెగిటివిటీ చేస్తారు కదా. ఎంత నెగిటివ్ చేసినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ని తీసేయలేరు చూస్తా. అర్హత ఎవరికి లేదు, రాదు, ఉండదు కూడా. అన్న పవన్